న్యాయ వ్యవస్థలో సమస్యల పరిష్కారంగా ప్రధాన చర్చ జరిగిందన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేసుల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఢిల్లీలో జరిగిన సీఎంలు హైకోర్టు సీజేల సదస్సుకు చంద్రబాబు హాజరయ్యారు. మొత్తం జ్యుడిషియల్ సిస్టంలో ఏ విధంగా అయితే సత్వరమే సమస్యల పరిష్కారం చేయాలని చాలా చర్చ జరిగింది. చీఫ్ జస్టిస్ గారు ఈసారి డిఫరెంట్ గా తీసుకున్నారు. ఇష్యూస్ తీసుకొని మేజర్ ఇష్యూస్ పైన కన్సెన్సస్ బిల్డప్ చేసి యాక్షన్ ప్రోగ్రామ్ తయారు చేశారు. మొత్తం సబార్డినేట్ జ్యుడిషియరీలో ఏవైతే ఖాళీలు ఉండేటన్ని కూడా 10% ఫిల్అప్ చేయాలని చెప్పేది ఎవ్రీ ఇయర్ 10% చేసి కేసులన్నీ కూడా కంట్రోల్ అయ్యే విధంగా సత్వరమైన పరిష్కారం అయ్యే విధంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే మరి ఎక్కడిక్కడ కంప్యూటరైజేషన్ కూడా స్పీడప్ చేయాలని ఒక నిర్ణయం అయింది. ఈ రెండూ కాకుండా ఈ యొక్క కమర్షియల్ కోర్ట్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వడం, దాన్ని కూడా ముందు తీసుకోవాలని చెప్పి నిర్ణయం చేశారు. ఇవి కాకుండా ఇంకా మిగిలిన విషయాలన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా ఏ విధంగా సహకరించి కోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున బిల్డప్ చేయాలని చెప్పి కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ట్రెండ్లో, ఎందుకంటే చాలా కేసులు పెండింగ్ ఉన్నాయి. కొన్ని కేసులు అయితే 10-15 సంవత్సరాలు ఉన్నాయి. ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని 5 years అనే ప్రతి ఒక్క కేసు కూడా పూర్తి చేసే విధంగా అది ఒక నిర్ణయం చేశారు. మార్నింగ్ ఆయన ఏదైతే స్పీచ్లో చెప్పారో అవన్నీ కూడా ఒక 7-8 పాయింట్స్ తీసుకుని ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. కన్సెన్సస్తో అటు హైకోర్టు కానీ ఇటు చీఫ్ మినిస్టర్ కానీ ఇద్దరు సహకరించి ఏ విధంగా పరిష్కారం చేయాలో దానికోసం ముందు విధంగా చెప్పారు. ఇది ఒక శుభ పరిణామం, ఒక మంచి పరిణామం. వీ వెల్కమ్ ఇట్. దీని మీద కొంచెం ఎమోషన్ అయ్యాను, ఇంకొకటి కాదని చెప్పారు. అది వాస్తవం కూడా, ఎందుకంటే చాలా కేసులు పెండింగ్ ఉండడం, చాలా వేకెన్సీలు ఉండడం, దాని ఎమోషన్ గా ఫీల్ అయ్యని చెప్పారు. అంటే అన్ని కూడా అందరూ కొలాబరేటివ్ గా డిస్కస్ చేశాం. ఏవైతే ఇప్పుడు టెక్నాలజీ పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని, దానివల్ల స్పీడీనెస్ కానీ ఇంకా కూడా చాలా వరకు ఇది వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఎక్కడికక్కడ ఇచ్చేయాలని చెప్పాం. అంటే పూర్తిగా వారు ఏదైతే ప్రపోజల్స్ పెట్టారో అందరం కూడా సహకరిస్తారు. అవన్నీ కూడా ఈ మీటింగ్ లో కొన్ని వచ్చాయి. కొన్ని మనం ఒక జస్టిస్ సిటీ ఒక వినూత్నమైన ఆలోచనతో ఏర్పాటు చేయాలని చెప్పాం. అదే కాకుండా కొత్త హైకోర్టు వస్తుంది. ఆ హైకోర్టు కూడా ఒక నూతనమైన హైకోర్టుని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అది కూడా డిస్కస్ చేయాలి.